వర్ధిల్లాలి ఎమ్మెల్యే గారి నాయకత్వం. అన్ని విధాలు మీ కృప నాతో మాతో ఉంచి నడిపించమని స్థిరపరిచి సహాయం చేయమని యేసయ్య శక్తి గల నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ గట్టి చెప్పండి. ఆమేన్ ఆమేన్. అందరూ కూర్చోండి, ఎవరు నిలబడొద్దు. మన మధ్యకు మన ప్రీతమ ఎమ్మెల్యే గారు బిఎన్ విజయ్ కుమార్ గారు మరి ఎంతో ప్రేమ కలిగిన వారు, మరి మంచి మనసున్న మహారాజు కూడా. దయచేసి ఎవరారు వద్దు. ఈ సమయంలో మరి కొన్ని ఆహ్వానించడం అయ్యారు. కాబట్టి 2025వ సంవత్సరంలో ఈ డిసెంబర్ మాసం క్రిస్మస్ సందర్భంగా మన ముఖ్య అతిథి మన నియోజకవర్గానికి చాలా సుపరిచితులు, మన కుటుంబ సభ్యులుగా ఉండి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఆదరిస్తూ క్రైస్తవ విశ్వాస కార్యక్రమానికి కూడా ఇలా రావాలి అని చెప్పగానే వెంటనే నేను విజయ్ కుమార్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అలానే తెలుగుదేశం పార్టీ మార్కెటింగ్ చైర్మన్ గారు మరి మన్న ప్రసాదరావు గారిని ప్రేమపూర్వకంగా వేదిక ఆహ్వానిస్తున్నాం. గౌరవ తాతినేని రామారావు గారు రామ జనసేన అధ్యక్షులు, వారిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. ప్రాంతానికి కాదు, ఒక వర్గానికి కాదు, ఒక శాఖ కాదు, ప్రపంచం అంతటికి కూడా గొప్ప పండుగ ఇది. ప్రియమైన వారు మాట్లాడే ముందుగా ఒక 2 నిమిషాలు, అందుచేతనే ప్రపంచమంతా గ్రేస్ క్రిస్మస్ అంటే ఇదే. కాబట్టి ఈ కాలం అనేది చాలా సంతోషం, శుభపరిణామా. ఇప్పుడు అందులో భాగంగా మన ప్రియులు మరి ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్పాలి. ముందుగా పోనాటి 100%లో ఇన్కమ్ వస్తే కనీసం 40% పోనాటి వెంకటరావు గారు ప్రజలకు ఖర్చు పెడతారు నానా అని. నిజమే. అటువంటి సహృదయులు మన పట్టణంలో ఉండటం కానీ మన ప్రాంతంలో ఈ రకంగా పేద బలహీన వర్గాలకు అవసరమైన మేరకు ఈ రీతిగా తన ఇన్కమ్లో నుంచి ఉదార స్వభావం కలిగి ఖర్చు చేయటం అని చాలా సంతోషం. మనం ప్రార్థన చేస్తాం. ఓకే, ఇంకో రెండవది మరి అలాగే బిఎన్ విజయ్ కుమార్ గారు, వారు ఈ సంఘానికి లేక ఈ గ్రామానికి చాలా సుపరిచితులు. ఎందుకంటే గత పరిస్థితుల్లో అయ్యా ఇలాగుంది, చీకటి అంధకారం అయిపోయింది, ఈ సెమీ క్రిస్మస్ అని కావాలి అని వారిని అడిగినప్పుడు ఇది ఎవరేయాలా? సహజంగా వీధి లైట్లు కానీ డిఈ గారికి లెటర్ రాయండి, ఏఈ గారికి లెటర్ రాయండి అన్నప్పుడు వారు వెంటనే స్పందించి ఎన్ని స్తంభాలైతే అవసరమో, ఎన్ని లైట్లు అయితే అవసరమో మొత్తం మీ యొక్క కార్యక్రమం ఉంది కాబట్టి నేను వెళ్ళాలి అని వారికి వార్నింగ్ ఇచ్చినట్టుగా చెప్పలే చక వారంలో మొత్తం అయిపోయింది. దీన్ని బట్టి మన ఎమ్మెల్యే గారిని వారి మనసు అనేది ఏ విధమైన కార్యక్రమాలు చేస్తారనేది మనకు అర్థమవుతుంది కదా. 5-6 నెలల నుంచి చీకటి అంధకారం అంతా కూడా. కానీ ఈ గ్రామానికి కానీ లేకపోతే ఈ సంఘానికి కానీ వారికి ఉన్నటువంటి ఒక ప్రేమ సహృదయం అనేది నేను గుర్తు చేస్తున్నాను. ఇక్కడికి సార్కి టికెట్ కూడా ఇవ్వాల, వాళ్ళ ఫాదర్ గారు వచ్చాడు ఇక్కడికి, అక్కడే కూర్చోబెట్టాం. మా అబ్బాయి ఈ విధంగా మీరందరూ ఆశీర్వదించండి, మా అబ్బాయికి టికెట్ ఇస్తున్నారు అని ఈ చర్చి ప్రాంతంలోనే కూర్చోబెట్టా వాళ్ళ నాన్నని. వాళ్ళ డాడీ గారు పక్కన వాళ్ళ బంధువు అంటే ఎవరు శ్రీనివాస్ గారు, నాకు సరిగ్గా తెలియదు సార్ పూర్తిగా. మా అబ్బాయిని ఆశీర్వదించండి, మా అబ్బాయి మంచి పనులు చేస్తాడు, మీకు కాలనీ బాగులేదు అన్నాడు. అప్పుడు అన్ని మట్టి రోడ్లే, వర్షం పడితే కాలు పరిస్థితి బాగులేదు. మీ అందరూ తెలుసు మన గ్రామంలో కిడ్నీస్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, వాటర్ ప్రాబ్లం ఉంది. తర్వాత మేమందరం కలిసి సార్కి అందరం చేసాము, గెలిచినాక ఎలా చేసాడు ఇప్పుడు మన కాలనీ ఒకసారి చూడండి మీరు. మన కాలనీ ఎలా ఉంది, జిల్లాలోనే లేదు, ప్రకాశం జిల్లాలో నాకే తెలియదు ఈ కాలనీ.
నేను అన్ని ఊళ్ళు తిరిగి వస్తున్నాను. అలా చేశాడు ఆయన. ఇది నేను సార్ వారికి చాలాసార్లు చెప్పున్నాను, సార్ మాకు సిమెంట్ రోడ్లు అయిపోయినాయి, ట్యాంకీ కట్టించారు, మీరు హౌసెస్ అందరూ కట్టుకున్నారు మీ దయతోటి, ఏదో చిన్న చిన్నవి ఉన్నాయి సార్. ఈ విధంగా అంటే మాకు ఫస్ట్ ఇంత చేశాను సార్, శ్మశానం లేదు సార్ మాకు అని ఆయన దృష్టికి మేము తీసుకెళ్ళాము. అది కూడా పరిశీలిస్తాను మీ అందరిలా. తర్వాత సైడ్ రన్స్ ఒక్కటే మనకు పెద్ద ప్రాబ్లం ఉంది, అది కూడా సార్ వారి దృష్టికి తీసుకెళ్ళాను. మీరు కూడా చెప్పమారని నేను చెప్పాను. మన అందరం కలిసి ఒక 2 నెలల్లోనే సార్ ఫ్లెక్సీ వాళ్ళ ఫోటోకి పాలాభిషేకం చేయాలి మన అందరం కూడా అతి త్వరలోనే సార్కి. ఎందుకంటే ఇది ఈ గ్రామం, ఈ కాలనీ వారి నేమే మేమందరం డిసైడ్ చేస్తున్నాం. ఇప్పుడే చెప్తున్నా, అతి త్వరలోనే. ఎందుకంటే అన్ని పనులు చేస్తాడు సార్ గారు. ఈ పాస్టర్ గారు ఇందాకేదో చెప్పాడు, మనందరం కూడా సార్ ఈ చర్చికి ప్రారి లేదు సార్, చుట్టూరు తమరు ఎన్నపంతోటి రాశారు అజ్జి ఒక ప్రారి సార్. అందరూ అడుగుతున్నారు సార్, ఈ సంఘంలో చుట్టూ ప్రారి లేదు సార్, మీరు దయవించి మాకు ఈ ప్రారి కూడా మీరు చేస్తారని మేము అందరూ ఆశిస్తున్నాం సార్. ఇప్పుడు సార్ గారికి టైం లేదు, తొందరగా పోవాలని ఒకటే ఫోన్లు వచ్చాను నాకు కూడా. మరి 2 నిమిషాలు ఈ గ్రీటింగ్స్ గురించి. ఫస్ట్ గ్రామంలో జరుగుతున్న సెమీ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథి పెద్దలు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికి, నా వేదిక మీద ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు గొట్టిపాటి రాఘవరావు గారికి, కోనాటి వెంకటరావు గారికి, లోకేష్ గారికి, ఈ గ్రామ నాయకులకు, ఇక్కడ విచ్చేసినటువంటి తొరగొడవాడు గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు. మరి ఈ గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా సెమీ క్రిస్మస్ వేడుకలు మరి ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. గతంలో కూడా మేము ఎన్నోసార్లు ఇక్కడికి ఆదరణ జరిగింది. ఈరోజు మన ఎమ్మెల్యే గారు పాల్గొనడం అనేది ఎంతో సంతోషకరమైన విషయం. మరి అందరూ కూడా యేసుక్రీస్తు గారు చెప్పినటువంటి బోధనల్ని మనం అందరం కూడా అర్థం చేసుకొని వాటిని ఆచరించి సమాజంలో ఒక మంచి వాతావరణాన్ని ఏర్పరచాలని చెప్పి కోరుకుంటున్నాం. సెమీ క్రిస్మస్ సందర్భంగా తొర్రగుడిపాడు గ్రామం రావడం జరిగింది. ఇక్కడికి ఈ గ్రామంలో ఎప్పుడు కూడా ఈ కార్యక్రమం జరుపుకుంటున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవనీయులు పెద్దలు మన బిఎన్ విజయ్ కుమార్ గారికి, మన ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ మన ప్రసాద్ గారికి, అదేవిధంగా చేమకుర్తి సొసైటీ ప్రెసిడెంట్ వెంకటరావు గారికి, లోకేష్ గారికి, రాము మన జనసేన అధ్యక్షుడు రాము గారికి, అదేవిధంగా యాన వెంకటేశ్వర్లు మా సెక్రటరీ ఏడుగొండల గారికి, అందరికీ ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రతి మహిళా మత్తలుడికి వీళ్ళందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు మహాదేవుడు, భగవంతుడు. ప్రపంచ దేశానికి అందరికి కూడా భగవంతుడు అంటే ఎవరైనా అంటే యేసుక్రీస్తు, అది వాస్తవం. అదేవిధంగా మా దేవుడు కూడా వెంకటేశ్వర స్వామినో ఇంకొక స్వామినో అల్లానో అందరూ దేవుళ్ళు ఒక్కడేనమ్మా. ఎవరైనా దేవుడు అన్నాక మంచి జరగాల, మంచి చేయాలా ఎక్కడైనా అనేది ఏ దేవుడు చెప్పినా అదే మాట చెబుతాడు. అదేవిధంగా ప్రపంచంలో అన్ని దేశాలు కూడా యేసుక్రీస్తు మతం అనేది ప్రపంచ దేశాలు ఎక్కువగా ఉంది కూడా యేసుక్రీస్తు మతమే. నేను ఒకప్పుడు అమెరికా వెళ్ళినప్పుడు కూడా చర్చికి వెళ్ళానమ్మా. చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా చాలా ప్రశాంతంగా చాలా విధంగా పోయి చూశాను. అదేవిధంగా అక్కడున్న జనం కూడా, అక్కడ మన దేవుళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి గుళ్ళు కూడా ఉన్నాయమ్మా, వాళ్ళు కూడా అక్కడికి వచ్చేవాళ్ళు. కానీ వాళ్ళు ఒకటి అన్నారు, ప్రపంచ దేశాల్లో కల్లా భారతదేశంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఒకే భార్య ఒకే భర్త. శ్రీరాముడు ఆ రోజుల్లో ఒకే భర్త ఒకే భార్య అనేది ఆ విషయాన్ని కూడా వాళ్ళు కూడా భారతదేశాన్ని గురించి అక్కడ కూడా ఆ విషయాన్ని ఎంతో గౌరవంగా చెప్పి మన దేవస్థానానికి రావడం జరిగింది. అదేవిధంగా మనోళ్ళు కూడా అక్కడ దేవస్థానం పోయినప్పుడు యేసుక్రీస్తుని మేమందరం పోయి చూసాం. ఎక్కడైనా ఏ దేవుడు చెప్పినా ఒకటేనమ్మా, ఒకే మాట ఒకే బాట. అదేవిధంగా మనం ఎవరైనా మన ధర్మం ప్రకారం భార్య భర్త పెళ్లి చేసిన తర్వాత పాస్టర్లు చెబుతారు, బ్రాహ్మణులు చెబుతారు, ఎవరు చెప్పినా మీరు ఎల్లకాలం సుఖంగా ఉండాలమ్మా, ఏ తప్పు చేయకూడదు, న్యాయం జరగాలని చెప్పుకుంటారు. పోతే ఇప్పుడు చాలా మంది ఇక్కడ మాట్లాడేవాళ్ళు ఉన్నారు కాబట్టి
ఇక్కడికి వచ్చిన పాస్టర్ అందరికి కూడా మరి ఒక్కసారి నమస్కారం తెలియజేసుకుంటూ మీ అందరికి మరి ఒక్కసారి నమస్కారం తెలియజేసుకుంటూ వచ్చాను. వేడుకలకి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారికి, మండల కన్వీనర్ రాఘవరావు గారికి, ఏఎంజీ చైర్మన్ ప్రసాద్ గారికి, లోకేష్ గారికి, మన తాతని రాము గారికి, వెంకటేశ్వర గారికి, అరుణ్, మిగతా ఈ కార్యక్రమం చేసిన పాస్టర్స్ అందరికీ నా నమస్కారములు. ఈ గ్రామ ప్రజలందరికీ నమస్కారములు. ఈ క్రిస్మస్ వేడుకలు సందర్భంగా నన్ను ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంచి అభిమానంతో అరుణ్ మరీ నాకు ఈ స్టేజ్ మీద మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం. నేను గత 60 ఏళ్ళ చరిత్ర ఎప్పుడు మాట్లాడాను. నా చేత 2 ముక్కలు మాట్లాడి సంతోషంగా ఉంది. అందరికీ శుభాకాంక్షలు. సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారికి, మండల పార్టీ ప్రెసిడెంట్ రాఘవరావు గారికి, ఏఎంసీ చైర్మన్ ప్రసాద్ గారికి, పూనాటి వెంకటరావు గారికి, మిగిలిన గ్రామ పార్టీ అధ్యక్షులకి, నాయకులకి అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. క్రిస్మస్ అంటే ఒక పండుగ కాదు, అదొక సంస్కృతి లాగా ప్రపంచం మొత్తం చేసుకుంటూ ఉంటుంది. దాని గొప్పగా ప్రపంచంలో ఎక్కువగా ఈ క్రిస్మస్నే జరుపుకుంటూ ఉంటారు. దీనికి ఒక గొప్ప చరిత్ర ఉంది. దీన్ని ఒక పండుగతో కాకుండా ఒక సంప్రదాయంగా దీన్ని భావిస్తూ ఉంటారు. అందువల్ల దీన్ని ఒక ప్రపంచంలో దీని క్రిస్మస్ చెట్టు కూడా ఉంటుంది. దీని గురించి నేను ఒకసారి అడిగాను మా ఫ్రెండ్స్ని, ఏంటి దీని గురించి చరిత్ర ఏందని చెప్పేసి. క్రిస్మస్ చెట్టు అంత నిండుగా ఉండిద్దంటే శీతాకాలంలో చాలా ప్రతి ఇంటి ముందు చెట్టు ప్రతిదీ నిండుగా ఉంటుంది. అంటే ఆ ఇంటిలో సంపద అంతా నిండుగా ఉండాలి, ఇల్లు కూడా నిండుగా ఉండాలని చెప్పేసి దానికి సూచికగా భావిస్తారు. అదేవిధంగా ఆ చెట్టుకి వెలుగులతో ఎప్పుడు ఉంటది, అంటే చీకట్లన్నీ పోయేసి వెలుగులతో ముందుకి సాగాలని చెప్పేసి. అదేవిధంగా ఇక నుంచి పండుగలు గొప్పగా ఇక్కడి నుంచే మొదలవుతుంది. వెంటనే చిన్నప్పటి నుంచి జనవరి 1 కానీ సంక్రాంతి కానీ గొప్పగా మాకు ఇప్పటి నుంచే ఈ క్రిస్మస్ నుంచే మాకు పండుగ వాతావరణం మొదలైందని మేము చిన్నప్పటి నుంచి దీన్ని తెలుసుకుంటూ ఉన్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. గ్రామానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు శాసనసభ్యులు మన అందరి ఆరాధ్య నాయకుడు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికి, మరియు వేదిక మీద ఉన్న ఏఎంసీ చైర్మన్ మన్నం ప్రసాద్ గారికి, మరియు గొట్టిపాటి రాఘవరావు గారికి, మరియు పూనాటి వెంకటరావు గారికి, మరియు లోకేష్ గారికి, మరియు పెద్దలకు, పాస్టర్లకు, ప్రతి ఒక్కరికి ఈ ఆహ్వానం ఇచ్చినటువంటి ముందుగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సెమీ క్రిస్మస్ గౌరవ శాసనసభ్యులతో ప్రతి మండలంలో తిరుగుతూ ఉంటే సెమీ క్రిస్మస్ చూస్తుంటే ఎంత బ్రహ్మాండంగా జరుగుతుందో చూస్తూ ఉన్నా. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పల్లెకి వెళ్ళినా, ఏ వాడకి వెళ్ళినా మన విజయ్ కుమార్ గారి పేరు తలుచుకోలేని ఏ గ్రామం ఉండదు. అలాంటి గ్రామంలో ప్రతి పల్లెలో సార్ పేరు బ్రహ్మాండంగా ఉంది. అలాగే రానున్న రోజుల్లో కూడా మీకు ఎలాంటి సహాయ సహకారాలైనా మన ఎమ్మెల్యే గారు నిత్యం పేద ప్రజల, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతికై పనిచేస్తాడు. అలాంటి నాయకుడు మళ్ళీ రాడు మనకి. కాబట్టి మన ఎమ్మెల్యే గౌరవనీయులు శాసనసభ్యులను మళ్ళీ గెలిపించుకునే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేసి రానున్న రోజుల్లో ఇంకా బ్రహ్మాండంగా సార్ వెంటూ నడుస్తామని జనసేన పార్టీ తరఫున సభాముఖంగా తెలియజేస్తూ, ముందుగా అందరికీ ప్రతి ఒక్కరికి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు. సెమీ క్రిస్మస్ అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ వ్యాప్తంగా మరి అందరిలో మరి మంచి మానవత్వాన్ని నేర్పే విధంగా క్రిస్మస్ పండుగ చేసుకుంటారు. బాప్టిస్ట్ చర్చి మరి పాస్టర్గా సుమారు ఒక 30 సంవత్సరాల నుంచి ఇక్కడే సేవ చేస్తూ ఉన్నాము. అలాగే మరి పైగా నా సంతనంతో పాటు మరి శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారు ఫస్ట్ ఎమ్మెల్యేగా సీటు తీసుకొని మరి దైవ మందిరంలోకి వచ్చారు. వచ్చినప్పుడు మేము ఎంతగానో ప్రేమతో ప్రార్థించాం. పైగా తప్పకుండా గెలుస్తారని కూడా మరి తెలియపరిచాము. అయ్యగారికి ఆ సమయంలో మరి జ్ఞాపకం ఉందో లేదు. అక్కడి నుంచి వారు చేసే ప్రతి పని కూడా మాకు అందరికీ కూడా ఇష్టంగా ఉంది, మీకు ఇష్టంగా ఉంది. నేను ఒక మాట, మరి టీడీపీ నాయకులు అందరూ ఉన్నారు, మరి ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఈ చర్చి ఆ సైడ్ ఈ సైడు కుక్కలు కానీ గేదెలు కానీ ఏ మొక్క కూడా వేయటానికి అవకాశం లేకుండా, ఎందుకంటే పహరీ లేదండి. మరి మన ఎమ్మెల్యే గారు
అది తప్పకుండా, ఎందుకంటే నేను ఉత్తరారం సెమీ క్రిస్మస్కి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చారు, అలాగే ఉప్పుగుండూరు సెమీ క్రిస్మస్లో పాల్గొన్నప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చారు. వారి యొక్క మాటలు మాకు ఎంతగానో సంతోషం వేసింది. మరి మన సంఘంలో కూడా, తొరుగుపడి సంఘంలో కూడా మరి నాయకులు, మండల మరి తెలుగుదేశం నాయకులు ఉన్నారు, చాలా మంచివారు. వారికి తోడుగా మంచి మనసున్న మంచి మరి ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు కనుక మరి ఖచ్చితంగా ఈ యొక్క మందిరానికి ఈ ప్రహరీ మరి అది ఎంత అవుతుందో మరి పెడతారని మేము ప్రభు పేరట విశ్వసిస్తూ వారి కొరకు మీ అందరి కొరకు కూడా ప్రార్థన చేస్తాం. ఇంకా అదొకటి మీకు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సార్ ఎస్ఐ గారు ప్లీజ్ కొంచెం స్టేజ్ మీద రండి సార్. మీరు కూడా ఎస్ఐ గారు. ఈ పరుగుడుపాడులో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ సందర్భంగా విచేసిన పాస్టర్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఆహ్వానించిన ఆహ్వానులు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ, ఈ గ్రామ యువ నాయకులందరికీ, మండల్ పార్టీ ప్రెసిడెంట్ రామారావు గారికి, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ రాజేశ్వర్ ప్రసాద్ గారికి, అదేవిధంగా మా పునాటి వెంకట్రావు గారికి, పిఎస్సి చైర్మన్, దాని తర్వాత లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంటు, అదేవిధంగా రాము జనసేన లీడరు, వెంకటేశ్వరరావు గారికి, కొండలు సెక్రటరీ గారికి, వెనకాలన్న ఇతర గ్రామ నాయకులు, సిద్ధయ్య గారికి, ఇతర గ్రామ నాయకులు, మరీ ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన క్రైస్తవ సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇందాక ఆహ్రోలు మిగతా వాళ్ళందరూ చెప్పినట్టు నాకు ఎమ్మెల్యేగా వచ్చినప్పటి నుంచి ఈ పల్లె నాకు మంచి పరిచయము. అనేక సందర్భంలో అనేక సార్లు ఇక్కడ వచ్చాను. మళ్ళా ఎలక్షన్స్ ముందర కూడా సెమీ క్రిస్మస్కి ఇక్కడ వచ్చాము, మేమందరం వచ్చాము. ఆ రోజు మీ అందరూ కూడా ఎమ్మెల్యేగా గెలవాలని దీవించారు. అలాగే ఈరోజు మంచి బంపర్ మెజార్టీ ఒక 30,000తో గెలిచాము. చాలా సంతోషంగా ఉంది. ఇందాక చెప్పినట్టు ఈ గ్రామానికి ప్రత్యేకంగా నాకు చాలా అనుబంధం ఉంది. నేను చాలా పనులు చేశాను. ఇందాక ఆరోజు అంతగా ఎలక్ట్రిసిటీ ఈ పోల్స్, దాని తర్వాత లైట్లు వేసారన్నారు. నేను ఈ గ్రామానికి వచ్చినప్పుడు అన్ని మామూలు రోడ్లే, సిమెంట్ రోడ్లు వేయించాము. ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించాము. దాని తర్వాత ట్యాంక్, ఊరికి ఒకటే ట్యాంక్ అంటే ఇక్కడ ఇంకోటి కట్టియాలని ప్రత్యేకంగా ఒక ట్యాంక్ సెలెక్షన్ చేసి ఇక్కడ కూడా కట్టించాము. సో అదే కాకుండా మీ అందరు గమనించాల్సిన విషయం ఏంటిదంటే, అప్పుడు నేను ఎమ్మెల్యేగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, రోసే గారు సీఎం ఉన్నప్పుడు ఆయన వెళ్ళి అడిగాము, ఒక 5 లక్షలు మీ ఎమ్మెల్యే ఫండ్ నాకు ఇవ్వండి. ఎందుకంటే ఆయన అప్పుడు సీఎం. 5 లక్షలు ఇస్తే 5 లక్షలు తీసుకొని వచ్చి ఈ ఊర్లో పెట్టారు. అంటే సీఎం గారి 5 లక్షలు తీసుకొని వచ్చి ఈ గ్రామంలో, ఈ పల్లెల్లో పెట్టిన విషయం నేను ఇంకోసారి గుర్తు చేస్తాను. అనేక అభివృద్ధి పనులు చేశారు. సో ఈరోజు మీ అందరి మధ్యన ఇంత ఘనంగా సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్లో నాకు ఎంతో సంతోషంగా ఉంది. 2-3 మాటలు క్రిస్మస్ గురించి. క్రిస్మస్ అనేది ప్రపంచ పండగ. ప్రతి దగ్గర వెళ్ళినా కానీ, ఏ హోటల్కి వెళ్ళినా కానీ ఏదో ఒక క్రిస్మస్ ట్రీ పెట్టుకుంటారు, దాని తర్వాత సెలబ్రేట్ చేస్తారు. అన్నిటికన్నా ఇందాక రాఘవరావు గారు చెప్పినట్టు అన్నిటికన్నా ప్రపంచంలో అతిపెద్ద మతము క్రిస్టియానిటీ. సో ఈరోజు మనము ఒక క్రైస్తవులుగా మీరు క్రిస్టియానిటీలో ముఖ్య అంశాలు మనం ఖచ్చితంగా గమనించాలి. ఒకటేంటిదంటే లవ్, ప్రేమ, కంపాషన్, కరుణ, దాని తర్వాత దయ. ఈ 3 అనేది చాలా ముఖ్యం. సో ఏంటి ఇదంటే ఇప్పుడున్న ప్రపంచంలో, ఇప్పుడున్న సందర్భంలో, సమయంలో ఈ 3 అనేది చాలా ముఖ్యం. ప్రపంచం శాంతిగా ఉండాలి అనే ఉద్దేశం. అదే కాకుండా నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, బైబిల్ అనేది ఒక పరిశుద్ధ గ్రంథమే కాకుండా అది ఒక మనము జీవితం ఎలాగ గడపాలా అనేది ప్రతి అంశంలో బైబిల్లో ఎక్కడో ఒక దగ్గర రాసి ఉంటుంది.
సో అది మనం ఏదో చర్చిలో కూర్చొని ఆ ఒక్కరు ఆయన పాస్టర్ గారు చెప్పింది విని చర్చి బయటికి వెళ్ళిన వెంటనే ఇష్టం వచ్చి చేస్తే అది కరెక్ట్ కాదు. మనము బైబిల్లో చదువుకున్నది పాస్టర్ గారు చెప్పింది మన నిజ జీవితాల్లో మనము పాటించాలి, అది చాలా ముఖ్యం. ఈ మధ్య కాలంలో అంటే యేసు ప్రభు చాలా దయా దాక్షలు ఎక్కువ ఉంటాయంటే మనం ఈరోజు పాపం చేసి రేపు మళ్ళీ దయా దాక్షలు ఉంటాయని మీరు అలా అనుకోబాక. అందుకని ఈ మధ్య చాలా మీరు తెలియకుండా ఏదైనా చేస్తే అప్పుడు క్షమిస్తారు. మీరు రోజు తెలిసి చేస్తే నాకైతే డౌట్ ఉంది, మరి పాస్టర్ గారు చెప్పాలి నిజంగా చేస్తారో లేదా. సో ఇవన్నీ మీరు గమనించుకొని ప్రతి విషయంలో బైబిల్లో మంచి వాక్యాలు ఉన్నాయి, అవి చదువుకోవటం, అర్థం చేసుకోవటం, పాటించాలి. 1-2 విషయాలు చెప్తా. ఏంటిది నేను ఎప్పుడు చెప్పేది, బైబిల్లో ముఖ్యంగా ప్రావర్బ్స్లో సొలొమోన్ ప్రావర్బ్స్లో తగ్గించబడిన వాడు హెచ్చించబడిన అనేది ముఖ్యంగా ఉంది. అంటే మనం గర్వంగా ఉండకూడదు, అందరినీ సమానంగా చూసుకోవాలా. అలాంటి వ్యక్తుల్ని దేవుడు ప్రేమించి పైకి బాగా అభివృద్ధి చెందుతారనేది మన బైబిల్లో రాసింది. ఇది చాలా ముఖ్యము అనేది నేను చెప్తా ఉన్నాను. ఇంకొకటి దాన్ని లోతుగా అర్థం చేసుకుంటే దాని అర్థం ఏంటిదంటే మనుషులు మానవుడు ఏం చేసినా కానీ ఆయన కష్టంతో చేసింది కాదు, అది దేవుడు కృప ఉంది కాబట్టి ఆయన చేశాడు. దేవుడు చేశాడు కాబట్టి నువ్వు గర్వంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. దాంట్లో ఉన్న లోతైన అర్థం అది. సో అందుకని మనం అందరం నమ్ముతాం ఏదైనా కానీ దేవుడి దీవెనతో ఇవన్నీ జరుగుతున్నాయి, మంచి జరుగుతున్నాయి అన్నప్పుడు ఆ క్రెడిట్ దేవుడికి వెళ్ళాలి, మనకి కాదు. అందుకని నువ్వు గర్వంగా ఉండాల్సిన అవసరము లేదు. అది దేవుడు ఆశీర్వాదం అనేది మీరు గమనిస్తే అందరూ బాగానే ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు మనం ఎమ్మెల్యేగా ఏంటంటే దేవుడి దీవెన కృప ఖచ్చితంగా ఉందనేది మనం నమ్మాలి. అందుకని మనము తగ్గి ఉంటే అది ఎందుకైనా మంచిది. సో ఇవన్నీ అలాంటివి చాలా ఉన్నాయి. అదేవిధంగా మీ అందరూ బైబిల్ చదవటమే కాకుండా అన్ని అర్థం చేసుకొని నిజ జీవితంలో మనం పాటించాలి. అన్నిటికన్నా ముఖ్య అంశం ఇంకోటి చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మన లోకానికి దేవుడు పంపించాడు. ఆయన ఒక పెద్ద రాజుగా పుట్టగలడు, పెద్ద బిల్డింగ్లో పుట్టగలడు, కానీ ఆయన మామూలు పశువు పాకలో పుట్టాడు. ఆయన చేసిన పనులన్నీ బీద వాళ్ళకి సహాయం చేయటము, ఇబ్బందుల్లో ఉన్న సహాయం చేయడం ఆయన జీవిత చరిత్ర అంటారు. అంటే క్రైస్తవ మతం ఇలాంటిది మనం కూడా చేయాలి. అంటే 10 మందికి మనం సహాయం చేయాలి. ఎంత చిన్నవాడైనా ఆయనకన్నా చిన్నవాడు ఎవడో ఉంటాడు, ఎంత డబ్బులు లేని వాడైనా కానీ ఆయనకన్నా డబ్బులు లేనివాడు ఉంటాడు. సో ఏదైనా మనం సహాయం చేసేది అనేది నిజమైన క్రైస్తవ జీవితం అనేది మీ అందరికీ తెలియజేస్తాం. సరే, ఈరోజు ఈ ఊరికి వచ్చిన తర్వాత పాస్టర్ గారు కాంపౌండ్ వాళ్ళు ఆవరణను అవన్నీ చేసినా కానీ ఇంకా ఏ ఉంటాయి కదా, ఏంటిది సైడ్ డ్రైన్స్ అలాంటివి ఉన్నాయి. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ చర్చికి కాంపౌండ్ వాళ్ళు ఖచ్చితంగా కట్టడానికి మేము మా తెలుగుదేశం లీడర్లందరూ ఖచ్చితంగా ప్రయత్నించి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే సందర్భంగా అనేక సార్లు బండ్లమూడి పక్కన పల్లెలో కూడా వాళ్ళు కూడా చర్చి కాంపౌండ్ అడిగారు. నాకు ఎప్పటి నుంచో ఎమ్మెల్యే కూడా నన్ను అడుగుతా ఉన్నారు, అది కూడా ఖచ్చితంగా చేసి పెడతాం. అక్కడ కూడా ఒక ట్యాంక్ అడిగారు, వాటర్ ట్యాంక్ అడిగారు, అది కూడా ఖచ్చితంగా చేసి పెడతాం. ఇంకా కొన్ని రోడ్లు ఉన్నాయి, అవి కూడా ఖచ్చితంగా చేసి పెడతానని ఈరోజు మంచి క్రిస్మస్ సందర్భంలో నేను కూడా అది కూడా తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా అన్ని గ్రామాలు బాగానే చూసుకుంటాం, మీ పల్లె ప్రత్యేకంగా చూసి ఖచ్చితంగా అన్ని పనులు చేసి పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మనం ఒక ఎమ్మెల్యేగా అయ్యాము. దేవుడి దీవెనతో అనేక అభివృద్ధి పనులు మొన్ననే మేమందరము ప్రకటించాం. దగ్గర మన చేమకుర్తి మండలానికి 12.5 కోట్లతో రోడ్లు, సైడ్ డ్రైన్లు ఇలాంటివన్నీ ప్రకటించాము. రాబోయే కాలంలో కూడా అవన్నీ అతి త్వరలోనే చేపట్టి ఈ ప్రహరీ గోడలు ఇలాంటివి కూడా ఖచ్చితంగా చేసి పెడతామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏంటంటే నేను ఈ తొరగుడిపారం ఈ పల్లెకి వచ్చినప్పుడు నేనేదో నా సొంత ఊరికి వచ్చినట్టు, సొంత పల్లెకి వచ్చినట్టు నేను అనుకుంటాను.
ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రత్యేక అనుబంధం ఈ కాలనీకి ఉంది. అందుకని ఇక్కడికి ఇచ్చేసిన మా క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు, అడ్వాన్స్ న్యూ ఇయర్స్ గ్రీటింగ్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. హలో ఇప్పుడు మన ఎమ్మెల్యే గారి చేతుల మీద క్రైస్తవ సోదర సోదరమణులకు అందరికీ ముందుగా చేసే ముందుగా ప్రార్థన చేసుకుందామని. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన నా నాయన, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రోజున ఈ యొక్క తొరకిడిపాడు మరి క్రిస్టి పాలెంలో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ని బట్టి నీ స్తోత్రాలు. మరి ముఖ్య అతిథిగా ప్రీతమ్మ ఎమ్మెల్యే గారు గణేష్ కుమార్ గారు, అలాగే మండల చేమకుర్తి మండల నాయకులందరిని బట్టి కూడా నీకు స్తోత్రాలు ప్రభా. మరి నీ బిడ్డలు సమయంలో మరి తీర్పు గుర్తుగా క్రిస్మస్ కేకును కట్ చేస్తూ ఉండగా నీ బిడ్డలకు తోడుగా ఉండి నీ దీవించి ఆశీర్వదించి నీ శ్రేష్టమైన దీవెనలు అనుగ్రహించమని ఈ యొక్క సమయాన్ని బట్టి స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. We wish you Merry Christmas. We wish you Happy Christmas. అందరూ క్లాప్స్ కొడదాం. పాట శ్రీయేసుడు జన్మించెనే బడితో ఆదవమ్మ గారు, యేసురత్నమ్మ, కొమ్ము సుబ్బలమ్మ గారు, ఇంకెవరున్నారు అక్కడ? తర్వాత అందరికి ఇస్తాము. నాగరత్న గారు అమ్మా, ఎవరికి ట్రాండ్ అమ్మా? మొండితోక అనూష, మొండితోక సుశీల, మున్నంగి కల్పన,